దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా, నీటి వసతి కల్పిస్తా, 1 సంవత్సరం వాళ్ళకి అవసరమైన పెట్టుబడి ఫ్రీగా ఇస్తా అని చెప్పిన. మొత్తమే లేని వాళ్ళకి 3 ఎకరాలు కొనమనం. ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు కొనమంటాం, 2 ఉన్న వాళ్ళకి 3 చేయమంటాం. మేము కూడా ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి ఇస్తాం, కానీ 100% ఫ్రీగానే ఇస్తాం. 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్తున్నా. 2 పడక గదులు అంటే 2 బెడ్రూమ్స్, 1 వంట గది, 1 హాల్, 2 బెడ్రూములు, 1 హాలు, 1 కిచెన్ ఉండే ఇల్లు కట్టిస్తా అని చెప్పిన. జర్నలిస్ట్ అందరూ మాకు సమానం. సంఘాలు మీకుంటే మీకు ఉండదు, మాకు దాంతో సంబంధం. అక్కడ బ్రహ్మాండంగా మన జర్నలిస్ట్ కాలనీ చక్కగా కట్టుకుందాం. జర్నలిస్ట్ కాలనీ వరంగల్ అంటే అది చూడబోయేటట్టు ఉండాలి. వాళ్ళు ఏ జిల్లాకు చెంది ఉంటే ఆ జిల్లాకు నాకు లిస్ట్ అది ఇవ్వండి, వెంటనే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేస్తాం. సుప్రీంకోర్టులో మనకు అనుమతి ఇచ్చింది, జర్నలిస్టుల కాడికి మీరు ఇచ్చుకోండి, అడ్వకేట్లను బట్టి ఎఫెక్టివ్ గా వాదించారు. కేజీ టు పీజీ విద్య బ్రహ్మాండంగా, ఒకటే భోజనం, ఒకటే సిలబస్ లో. కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ అనేది ఆశామాషి చేసేవారు లేదు.